హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్క్యూట్ ఫ్రిక్ ద వెంపైర్ అసిస్టెంట్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓపెన్ చేస్తే మనకు శ్మశానంలో చనిపోయిన అతని ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ అంత్యక్రియలు చేస్తున్నట్టు చూపిస్తారు. చనిపోయిన ఈ వ్యక్తి వేరెవరో కాదు, మన సినిమా హీరో. ఇతని పేరే డారెన్. ఇతను డారెన్ ఫ్రెండ్ స్టీవ్. ఇక్కడ వీళ్ళంతా అతను చనిపోయాడని బాధపడుతూ ఉంటే క్యాఫెన్లో మాత్రం మన హీరో ఏం జరగనట్టు కూల్గా మొబైల్ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో గతాన్ని చూపిస్తారు. డారెన్ ఒక బెస్ట్ స్టూడెంట్గా ఉంటాడు. అతను అన్ని ఎగ్జామ్స్లోనూ మంచి మార్క్స్ స్కోర్ చేస్తాడు. అది చూసి తన ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మన డారెన్కి స్పైడర్ అంటే ఇష్టం. అలాగే అతని ఫ్రెండ్ స్టీవ్కి వెంపైర్ అంటే పిచ్చి. స్కూల్ బుక్స్ చదవడు, కానీ వెంపైర్ బుక్స్ మొత్తం చదివి వాటి హిస్టరీ మొత్తం తెలుసుకుంటాడు. ఒకరోజు డారెన్ కాలేజ్కి వెళ్తుండగా స్టీవ్ అతన్ని ఆపి ఈరోజు క్లాస్ బంక్ కొడదామా అంటాడు. ఎందుకంటే ఆ క్లాస్ టీచర్ అంటే స్టీవ్కి ఇష్టం ఉండదు. సరే, ఫ్రెండ్ పిలిచాడు కదా అని అతనితో వెళ్తాడు. అలా వాళ్ళు స్కూల్ టెర్రర్ పైకి వెళ్ళాక స్టీవ్ ఒక రాయితో దూరంగా ఉన్న బల్బ్ని పలగొట్టి డారెన్ని కూడా ఇక్కడి నుంచి ఆ బల్బ్ని పలగొట్టమని ఛాలెంజ్ చేస్తాడు. డారెన్ సరే అని ఆ బల్బ్ని పలగొడతాడు. కానీ ఇక్కడ తను బల్బ్ని పలగొట్టేటప్పుడు అతని క్లాస్ టీచర్ తనని చూడడంతో ఈ విషయం తన పేరెంట్స్కి తెలిసి డారెన్తో స్టీవ్ మంచి అబ్బాయి కాదు, అతనితో నువ్వు ఫ్రెండ్షిప్ కట్ చేయమని బాగా ఫోర్స్ చేస్తాడు. దాంతో వేరే దారి లేక సరే అని అంటాడు. నెక్స్ట్ సీన్లో స్టీవ్ డారెన్ని కలిసి నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారని నాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తామా అంటాడు. దానికి డారెన్ లేదు మనం ఎప్పటిలాగే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని అంటాడు. అయినా కానీ తను ఇబ్బంది పడుతూ చెప్తున్నాడని స్టీవ్ అప్సెట్ అవుతాడు. ఇప్పుడే అక్కడికి ఒక కార్ వస్తుంది. అందులో మిస్టర్ టానీ అనే పర్సన్ వీళ్ళ దగ్గర పాంప్లెట్ వేసి వెళ్తాడు. అందులో సర్క్యూట్ ఫ్రిక్ అనే షో వీళ్ళ పక్కా టౌన్లో కండక్ట్ చేస్తున్నారు అని, అండ్ ఈ షో గత 500 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారు అని చూసి వీళ్ళిద్దరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఆ రోజు డారెన్ ఆ పాంప్లెట్ని చదువుతున్నప్పుడు వీళ్ళ క్లాస్ టీచర్ చూసి అది ఒక ఇల్లీగల్ షో, దానికి ఎవరు వెళ్ళొద్దు అని అడ్వైస్ చేస్తాడు. అయినా కానీ డారెన్ ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా స్టీవ్తో కలిసి ఆ షోకి వెళ్తాడు. ఆ షో బిల్డింగ్ ముందు ఒక చిన్న షాప్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి ఉంటుంది. అందులో నుంచి ఒక పేపర్పై మనీ రాసి వీళ్ళపై విసురుతారు. సరే అని స్టీవ్ వీళ్ళకి 2 టికెట్స్ కావాలి అని డబ్బు తీసి అక్కడ పెడుతుంటే లోపల ఒక వింత క్రియేటివ్ ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. దాంతో డబ్బు పోయింది అని కంగారు పడుతూ స్టీవ్ నా డబ్బు నాకు ఇవ్వండి అని ఆ విండో దగ్గర చేయి పెడితే లోపల ఉన్న ఆ వింత క్రియేటివ్ స్టీవ్ చెయ్యిని కొరికి వాళ్ళకు కావాల్సిన టికెట్ను విసిరేస్తుంది. అవి తీసుకొని వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తుండగానే అక్కడ ఈ షో ఓనర్ మిస్టర్ టాల్ అనే వ్యక్తి వీళ్ళని చూసి మీరిద్దరు చాలా క్రిస్పీ ఇంకా ఎర్రరైన విషయాలు చూస్తే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారా అని అడుగుతాడు. అది విన్న వీళ్ళిద్దరు షాప్లో ఒకరి మొహం ఒకరు చూస్తుండగా ఆ వ్యక్తి ఏంటి ఇంతసేపు ఆలోచిస్తున్నారు కదూ అని చెప్పండి మిస్టర్ టాల్ అరుస్తూ చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న టికెట్స్ తీసుకొని లోపలికి పంపిస్తాడు. స్టీవ్ ఇంకా డారెన్ లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాక అక్కడికి వచ్చిన మిస్టర్ టాల్ గత 500 సంవత్సరాల నుంచి ఈ షో జనాలని ఎంటర్టైన్ చేస్తుందని వీళ్ళ గొప్పలను చెప్పుకొని ఈరోజు పర్ఫామ్ చేయబోయే వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ముందు వుల్ఫ్ మ్యాన్ అనే ఒక వింత జంతువు వస్తుంది. దాన్ని చూసి అందరూ భయంతో ఉండగా అది అక్కడున్న వాళ్ళలో ఒక అబ్బాయి చెయ్యి కురికి లాగేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి ఒక పర్ఫార్మర్. తను కట్టయిన చెయ్యిని మళ్ళీ రిజర్వేషన్ చేసుకొని అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. ఆ తర్వాత కడిపే లేని ఒక అతను 2 పొట్టలతో, ఇంకో అతను లాస్ట్గా కత్తి లాంటి పళ్ళతో అమ్మాయి వీళ్ళందరూ వీళ్ళ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వీటన్నింటి మధ్యలో ఒక పెద్ద పామును పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చి స్నేక్ బాయ్ దాంతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. తర్వాత అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నాకు మీలో నుంచి ఒక అసిస్టెంట్ కావాలని ఆ ఆడియన్స్ని అడిగినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెయ్యి పైకి ఎత్తుతారు. కానీ చెయ్యెత్తని డారెన్ని పిలిచి చైర్పై కూర్చోమంటుంది. ఈ అమ్మాయి ఫ్యూచర్ని ప్రొడక్ట్ చేస్తే ఒక మాంత్రికురాలు. తను డారెన్ని పట్టుకున్నప్పుడు తనకి కొన్ని ఇల్యూషన్స్ కనిపిస్తాయి. దాంతో భయపడి క్యాస్లీ అనే అతని దగ్గరకు వెళ్ళి నాకు ఎందుకో ఇక్కడ ఉండడం కరెక్ట్ అనిపించడం లేదు, కాబట్టి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది. కానీ క్యాస్లీ తను చెప్పింది ఏం పట్టించుకోకుండా నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి వెళ్తాడు. నార్మల్ మ్యూజిషియన్స్ ఎలా వాళ్ళ హార్ట్లో నుంచి ర్యాబిట్ తీస్తారో అలాగే క్యాస్లీ తన హార్ట్లో నుంచి ఓటా అనే స్పైడర్ని తీస్తాడు.
అతను ఆడియన్స్ దగ్గర ఇది చాలా పాయిజన్ అయిన స్పైడర్, ఇది మిమ్మల్ని ఒక్కసారి కొరికితే మీరు ఖచ్చితంగా చనిపోతారు అని చెప్తాడు. ఆ స్పైడర్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి చూడగానే హీరో డారెన్కి నచ్చేస్తుంది. ఓటా మిగతా స్పైడర్స్లా కాకుండా చాలా ఫాస్ట్ ఇంకా స్ట్రాంగ్. దాన్ని క్రాప్స్లీ ఒక ఫ్లూట్తో కంట్రోల్ చేస్తాడు. షో మధ్యలో స్టీవ్ డారెన్ దగ్గర క్రాప్స్లీ ఒక వెంపైర్ అని చెప్తాడు. నేను ఒక బుక్లో ఇతని గురించి చదివాను. అతని మొహంపై ఉన్న స్కేర్స్ ఇంకా హెయిర్ స్టైల్ కూడా అందులో ఉన్న ఫోటోతో మ్యాచ్ అవుతాయని చెప్తాడు. అప్పుడు సడన్గా క్రాప్స్లీ వాళ్ళ దగ్గరకు వచ్చి వెంపర్స్ నిజ జీవితంలో లేవని, వాళ్ళని ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి గురించి ఆలోచించవద్దని చెప్తాడు. ఆ సమయంలో వీళ్ళ క్లాస్ టీచర్ ఇది ఇల్లీగల్ షో కాబట్టి పోలీసులని అక్కడికి తీసుకువస్తాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ అతని కంట పడితే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటారు కనుక వీళ్ళిద్దరూ వేరే వేరే డైరెక్షన్లో పరిగెత్తుతారు. అప్పుడు డారెన్ క్రాప్స్లీ ఇంకా ఓటా రూమ్ని చూసి లోపలికి వెళ్తాడు. ఇప్పుడే కేజీలో ఓటా మాత్రం ఉంటుంది. పక్కనే ఆ ఫ్లూట్. డారెన్ దాన్ని తీసుకొని ఓటాతో పట్టుకుంటాడు. అప్పుడు రూమ్లోకి క్రాప్స్లీ ఇంకా ఇంకో అతను వస్తారు. వీళ్ళిద్దరూ మాటలు విన్న డారెన్ వీళ్ళిద్దరూ నిజంగానే వెంపైర్స్ అన్న నిజం తెలుసుకుంటాడు. యాక్చువల్లీ వెంపైర్స్లో మొత్తం 2 జాతులు ఉంటాయి. మొదటి రకం ఈ సినిమాలో చూపించినట్టు మంచి వెంపైర్స్ మనుషులని చంపకుండా వాళ్ళకు కావాల్సిన రక్తాన్ని మాత్రం తాగుతారు. ఇంకా రెండో రకం పేరు వంపాన్సీ. వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండవు. వీళ్ళు రక్తం కోసం మనుషులని చంపి సంతోషపడతారు. అందులోనూ వెంపైర్స్ ఇంకా వెంపాన్సీ పెద్ద శత్రువులు. క్రాప్స్లీ ఇంకా ఇతను వెంపైర్స్. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని వెంపనీస్ జాతికి చెందిన వాళ్ళు చంపేస్తుంటారు. మన ఫ్రెండ్ చావుకి ఖచ్చితంగా మిస్టర్ టిన్నీనే కారణం అయ్యి ఉంటాడు. ఇతనే వెంపనీస్ అందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. దాన్ని మనం ఆపాలని వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా ఆ రూమ్లోకి స్టీవ్ రావడం చూసి డారెన్ షాక్ అవుతాడు. వీళ్ళ మాటలని స్టీవ్ వినేసి ఉంటాడు కాబట్టి ఆ ఇంకో వెంపైర్ అతన్ని చంపాలనుకుంటాడు. అప్పుడే క్రాప్స్లీ అతని ఫ్రెండ్ని ఆపి, చిన్నపిల్లాడు తెలియక చేసి ఉంటాడు, అతన్ని వదిలిపెట్టేసి అని అంటాడు. స్టీవ్ వీళ్ళ దగ్గర నన్ను కూడా మీలాగే వెంపైర్స్గా మార్చి మీలో చేర్చుకోండి అని అడుగుతాడు. వెంపైర్స్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒకవేళ నువ్వు కూడా మాలాగే వెంపైర్స్ అయితే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని వదిలిపెట్టి రావాల్సి వస్తుంది అని అంటాడు. పర్వాలేదు, మా నాన్న చిన్నప్పుడే నన్ను మా అమ్మను వదిలేసిపోయాడు. ఇక మా అమ్మ విషయానికి వస్తే తను ఒక డ్రూక్ ఐడెంటిటీ, తను అసలు పట్టించుకోదు. నిజానికి నేను నా లైఫ్ని ద్వేషిస్తున్నాను అని వాళ్ళ దగ్గర చెప్తాడు. అలా అయితే నిన్ను వెంపైర్గా మార్చడం నాకు ఓకే. అంతకుముందు నీ బ్లడ్ని టేస్ట్ చేద్దాం అని క్రాప్స్లీ స్టీవ్ రక్తాన్ని టేస్ట్ చేసి వెంటనే ఉమ్మిస్తాడు. అసలు ఎవరు నిన్ను ఇక్కడికి పంపించారు? నీ బ్లడ్లో ఒక ఇవి ఉంది, నువ్వు ఎప్పటికీ వెంపైర్ కాలేవు అని చెప్పి క్రాప్స్లీ అతన్ని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అతను అలా చెప్పడం విన్న స్టీవ్ బాగా హట్ అయ్యి, మీరు చెప్పింది నా జీవితంలో మర్చిపోలేను, ఎప్పటికైనా మీ చావు నా చేతిలోనేనని చెప్పడం వల్ల క్రాప్స్లీకి పిచ్చి కోపం వచ్చి స్టీవ్పై దాడి చేయడానికి వెళ్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్ అతన్ని ఆపి స్టీవ్ని అక్కడి నుంచి పంపిస్తాడు. తర్వాత క్రాప్స్లీ అతని స్పైడర్ ఆక్టా అక్కడ లేకపోవడం చూసి కంగారు పడుతుండగా అది చూసి డారెన్ భయంతో వెనుక ఏదో దారి ఉండడం చూసి ఆక్టాతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చి మిస్టర్ టిన్నీ డారెన్ని అతని కార్ ఎక్కమని అంటాడు. ప్రస్తుతం క్రాప్స్లీ ఓటాను వెతుకుతున్నాడు కాబట్టి డారెన్ కొంచెం కూడా ఆలోచించకుండా ఆ కార్ ఎక్కేస్తాడు. లోపల మిస్టర్ టిన్నీతో పాటు ఒక వ్యాంపనీ కూడా ఉంటాడు. డారెన్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినప్పుడు మిస్టర్ టిన్నీ ఎందుకు ఆ వెంపైర్స్ నుంచి నిన్ను కాపాడినందుక అని కరెక్ట్గా అడుగుతాడు. డారెన్కి వీళ్ళిద్దరు ఎవరో తెలీదు, అయినా వీళ్ళిద్దరికి ఈ విషయం ఎలా తెలుసు అని కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ వ్యాంపనీస్ మిస్టర్ టిన్నీ దగ్గర డారెన్ బ్లడ్ చాలా టేస్టీగా ఉంటుంది అని మాట్లాడడం విన్న డారెన్ కార్ ఆపండి, నేను ఇక్కడే దిగిపోతాను అని అంటాడు. భయపడకు, మేము నిన్ను మీ ఇంటికే తీసుకెళ్తాం అని చెప్పి మిస్టర్ టిన్నీ డారెన్ హెయిర్ శాంపుల్ కలెక్ట్ చేసి దీన్ని చెక్ చేసి నీ తలరాత ఏంటో రేపు చెప్తా డారెన్ అని మిస్టర్ టిన్నీ అంటాడు. ఆ తర్వాత డారెన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. అతను వెళ్తుండగా మధ్యలో ఆపి నువ్వు నీ సైకిల్ని మర్చిపోతున్నావు అని సడన్గా దాన్ని అతని వైపు విసురుతారు. దాంతో వీళ్ళు నార్మల్ మనుషులు కాదు అని, అతను ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు అని డారెన్కి అర్థమవుతుంది.
నెక్స్ట్ డే డారెన్ ఆక్టాని తనతో పాటు స్కూల్కి తీసుకువెళ్ళి ఆ స్పైడర్ని అతన్ని లాక్లో పెట్టి ఫుడ్ పెడుతుండగా స్టీవ్ అక్కడికి వచ్చి డారెన్ కంగారు పడటం చూసి స్టీవ్ నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు అని లాక్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న స్పైడర్ని చూసేస్తాడు. అసలు ఈ స్పైడర్ నీ దగ్గరకు ఎలా వచ్చింది డారెన్, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఒక వెంపైర్ నుంచి దొంగతనం చేశావు అని అతన్ని తిడతాడు. పిచ్చి నాకు కాదు స్టీవ్, నీకు పట్టింది. నిన్న నువ్వు ఆ వెంపైర్స్తో ఏం మాట్లాడావో మొత్తం నేను విన్నాను. నువ్వు ఎందుకు ఒక వెంపైర్ అవ్వాలనుకుంటున్నావు అని డారెన్ అతన్ని అడుగుతాడు. దానికి స్టీవ్ చెప్పిన నా బాధ నీకు అర్థం కాదు. నీకంటే మంచి ఫ్యామిలీ ఉంది, చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ నా విషయానికి వస్తే నువ్వే నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్వి. ఆఖరికి నువ్వు కూడా నీ ఫ్యామిలీ దగ్గర నేను నీ ఫ్రెండ్ అని చెప్పలేకపోతున్నావు. సరే, ఇప్పుడు నేను ఆ స్పైడర్ని చూడాలి అని స్టీవ్ భయపడుతూ క్లోజప్తో చూస్తుండగా అప్పుడే సడన్గా స్కూల్ బెల్ రింగ్ అవ్వడం వల్ల స్టీవ్ భయపడుతూ ఆ స్పైడర్ని కింద పడేస్తాడు. అది చూడడానికి చాలా డిఫరెంట్, ఇంకా పెద్దగా ఉంటుంది. కాబట్టి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ దాన్ని చూడడానికి చాలా భయపడతారు. వాళ్ళందరూ ఆ స్పైడర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. స్టీవ్ మాత్రం ఒక స్టిక్ తీసుకొని దాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అతను క్రాప్స్లీ మీద ఉన్న కోపంతోనే అలా చేస్తాడు. ఆ స్పైడర్ కింద పడి ఒక షూ గమ్లో పడి ఇరుక్కుంటుంది. స్టీవ్ ఆ స్పైడర్ని చంపాలనుకున్న టైంకి డారెన్ అతన్ని ఆపుతాడు. వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిన ఈ ఛాన్స్ని యూజ్ చేసుకొని ఆక్టా స్టీవ్ మొహం కొరికి పక్కనే ఉన్న విండోలో నుంచి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆ స్పైడర్ పాయిజన్ వల్ల స్టీవ్ స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ సీన్లో డారెన్ క్రాప్స్లీని వెతుకుతూ ఆ ఫ్రిక్ షో దగ్గరకు వెళ్తాడు. అతన్ని చూసి క్రాప్స్లీ ఈసారి నా దగ్గర నుంచి ఏం దొంగతనం చేయడానికి వచ్చావని అడుగుతాడు. డారెన్ అతని ఆక్టాని కిడ్నాప్ చేసింది తప్పు అని ఒప్పుకొని క్రాప్స్లీని సారీ అడిగి ఆ స్పైడర్ అతని ఫ్రెండ్ స్టీవ్ని కొరికింది, దాన్ని పాయిజన్కి ఏదైనా యాంటీడోస్ ఉందా అని అడుగుతాడు. ఉంది, కానీ నా ముందు నన్నే చంపుతానని భయపెట్టించాడు, వాడికి నేనేం సహాయం చేయాలి అని క్రాప్స్లీ అంటాడు. సరే, కానీ ఇంతకు నిన్న రాత్రి మిస్టర్ టిన్ని ఏం చెప్పాడు అని అడుగుతాడు. ఈ విషయం నాకు సరిగ్గా అర్థం కాలేదు మిస్టర్ క్రాప్స్లీ, అతనేదో నా తలరాత గురించి చెప్తానన్నాడు అని డారెన్ అంటాడు. మిస్టర్ టిన్ని ఎలాంటి రీజన్ లేకుండా సాధారణమైన ప్రజలతో మాట్లాడాడు. ఒకవేళ అతను అలా చేస్తే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అని క్రాప్స్లీ అంటాడు. అతను కొంచెం సేపు ఆలోచించి సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను డారెన్, దానికి బదులుగా నువ్వు నా అసిస్టెంట్ అవ్వాలి. నేను నిన్ను ఆఫ్ వెంపైర్గా మారుస్తాను, కంగారు పడకు, నువ్వు సన్లైట్లో కూడా ఫ్రీగా తిరగవచ్చు. అలాగే మిస్టర్ టిన్నీ దగ్గర నుంచి నేను నిన్ను కాపాడుతాను అని క్రాప్స్లీ అంటాడు. ఇదంతా విన్న డారెన్ ఒకవేళ నేను ఆఫ్ వెంపైర్గా మారితే మీరు నన్ను ప్రజలని చంపమని అంటారా అని అడుగుతాడు. నీకు మా గురించి అసలు తెలియదనుకుంటా డారెన్, నిజమైన వెంపైర్స్ ఎప్పటికీ మనుషులను చంపవు. అలాంటి నీచమైన పనులు వ్యాంపనీస్ చేస్తారు అని క్రాప్స్లీ చెప్తాడు. ఇదంతా విన్న డారెన్ సరే అని అతని బెస్ట్ ఫ్రెండ్ని కాపాడడం కోసం ఆఫ్ వెంపైర్గా మారడం కోసం ఒప్పుకుంటాడు. క్రాప్స్లీ అతని గోళ్లతో డారెన్ వేళ్ళని గుచ్చి అతని బ్లడ్ని డారెన్తో పాటు ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత క్రాప్స్లీ డారెన్ని అతనితో పాటు స్టీవ్ అడ్మిట్ అయిన హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. స్టీవ్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి క్రాప్స్లీ లేట్ చేయకుండా ఆ స్పైడర్ పాయిజన్కి యాంటీడోస్ని స్టీవ్కి ఇస్తాడు. దాంతో స్టీవ్ వెంటనే కోమా నుంచి బయటికి వస్తాడు. ఉదయానికల్లా ఇతనికి పూర్తిగా నయమవుతుంది అని క్రాప్స్లీ చెప్పడం విన్న డారెన్ సడన్గా అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ను ప్రెస్ చేసి డాక్టర్ని పిలుస్తాడు. అలాగే అతన్ని చేతితో క్రాస్ చేసి చూపించి దగ్గరికి రావద్దు అని చెప్తాడు. డారెన్కి వెంపైర్ అవ్వడం ఇష్టం లేక అతను ఇలా చేస్తున్నాడని అర్థం చేసుకున్న క్రాప్స్లీ అసలు నీలాంటి తెలివి తక్కువని నా జీవితంలో చూసింది లేదు అని, నువ్వే ఈ దారిని ఎంచుకున్నావని మర్చిపోకు డారెన్, కనీసం నీ ఫ్యామిలీని నీ చేతులతో చంపకుండా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన స్టీవ్ ఇప్పుడు కంప్లీట్ రికవర్ అయిపోవడంతో స్కూల్కి వస్తాడు. వీళ్ళ క్లాస్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా అతని ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో కేర్ చేయడం స్టీవ్ బెటర్గా ఫీల్ అవుతాడు. ఆ టైంలో క్లాస్కి వచ్చిన డారెన్ స్టీవ్ హెల్తీగా ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అయినా డారెన్ ఇప్పుడు ఒక ఆఫ్ వెంపైర్ కాబట్టి అతను ఎక్సైట్ అవ్వడం వల్ల అతని చేతికి షార్ప్ అయిన స్కేల్స్ వస్తాయి. అది చూసి అతని ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. డారెన్కి ఏం జరుగుతుందో అర్థం కాక ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఇంటికి వెళ్తాడు. అతనికి బాగా ఆకలి కావడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చి మాంసాన్ని తీసి అలాగే తినేస్తాడు. కొంచెం సేపటి తర్వాత తన చెల్లి తనతో ఆడుకోవడానికి పిలిచినప్పుడు డారెన్కి సడన్గా రక్తం తాగాలనిపించి కంట్రోల్ కోల్పోయి అతని చెల్లిని ఆల్మోస్ట్ కొడకడానికి వెళ్తాడు. తను భయపడి అడవడంతో డారెన్, నిన్ను ఒక వెంపైర్గా నటించి భయపెట్టాలనుకున్నాను, నువ్వు కంగారు పడకు అని ఏదో కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డారెన్ క్రాఫ్లీతో అతని ఇంటి టెర్రర్పై కూర్చొని మాట్లాడుతుంటాడు. అప్పుడు క్రాఫ్లీ ఇప్పుడు అతని వయసు 200 సంవత్సరాలు అని, ఇంతకు ముందు అతను లవ్ చేసిన అమ్మాయి వయసు అయిపోయింది అని ఇలా వాళ్ళ లవ్ స్టోరీ చెప్తూ ఇలా వాళ్ళ మాటల మధ్యలో డారెన్కి ఒక చిన్న బాటిల్లో మొత్తం మందు ఇచ్చి ఎనర్జీ బాటిల్ అని అబద్ధం చెప్తాడు. డారెన్ అది తాగిన వెంటనే అటు చూడు, ఆకాశంలో ఏదో ఉంది అని చూపిస్తాడు. అది విన్న డారెన్ అప్పుడు అతను చెప్పిన డైరెక్షన్లోనే చూసి వెంటనే క్రాఫ్లీ అతని మెడ విరగొట్టి పైనుంచి కిందికి పడేస్తాడు. స్టీవ్కి వెంపైర్స్ గురించి తెలుసు కాబట్టి అతని ఫ్రెండ్ డారెన్ అతని దగ్గర ఎంత పెద్ద విషయాన్ని దాచి ఇతనికి ద్రోహం చేశాడు కదా అని బాధపడుతూ ఉంటాడు. తెల్లవారాక డారెన్ ఫ్యామిలీ మెంబర్స్ అతని బాడీని చూసి అతను టెర్రర్ పై నుంచి కింద పడి చనిపోయాడు అని ఏడుస్తూ ఈ విషయం తెలుసుకొని భయపడుతూ అక్కడికి వచ్చిన స్టీవ్ డారెన్ చేతిలో ఉన్న క్లాక్ మార్క్స్ని చూసేస్తాడు. అప్పుడు అతను సగం తిని కింద పడేసిన చికెన్ని గెస్లా వేషం వేసుకొని వచ్చి మిస్టర్ టిన్ని తీసుకుంటాడు. ఇదే మన హీరో గతం. ఇక్కడ డారెన్ అంత్యక్రియలు జరుగుతూ ఉంటే మిస్టర్ టిన్ని దూరంలో కూర్చొని పాప్కార్న్ తింటూ ఈ డ్రామా మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళందరూ శ్మశానం విడిచి వెళ్ళాక క్రాఫ్లీ డారెన్ సమాధిని తవ్వి చాలాసేపు కష్టపడి డారెన్ని బయటికి తీస్తాడు. అప్పుడు అక్కడికి ఎప్పుడు మిస్టర్ టిన్నీతో ఉండే ఆ వెంపని వచ్చి వీళ్ళపై అటాక్ చేశాడు. తన పేరు ముర్లా. క్రాఫ్లీ ఇంకా ముర్లా చాలాసేపు ఫైట్ చేసుకుంటారు. ఆ వెంపని డారెన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాడు. నువ్వెందుకు ఈ పిల్లాన్ని ఇక్కడికి తీసుకువచ్చావు అని మిస్టర్ టాల్ క్రాఫ్లీ దగ్గర అడిగినప్పుడు మిస్టర్ టిన్నీ ఆశపడిందేది అతనికి దక్కకుండా చేయాలని క్రాఫ్లీ అంటాడు. వీళ్ళిద్దరు మాటలు డారెన్ చాటుగా వింటాడు. అప్పుడు అక్కడికి రిబాకా అనే ఒక అమ్మాయి వస్తుంది. తను డారెన్ దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు, ఇది మిస్టర్ టాల్ రూమ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని రిబాకా అడుగుతుంది. దాంతో డారెన్ వాళ్ళు లోపల మాట్లాడుకునేది ఇక్కడికి క్లియర్గా వినపడుతుంది. కావాలంటే నువ్వు కూడా నాతో వినొచ్చు అని డారెన్ అంటాడు. దాంతో క్యూరియస్ ఉన్న రిబాకా కూడా డారెన్ ఐడియాకి ఒప్పుకుంటుంది. కానీ వీళ్ళ బ్యాడ్ లక్, మిస్టర్ టాల్కి వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. మిస్టర్ టాల్ రిబాకా దగ్గర డారెన్ని ఇవ్రా రూమ్కి తీసుకెళ్ళు, ఇకపై డారెన్ అతనితోనే ఉంటాడు అని అంటాడు. అయినా రిబాకాకి వేరే పని ఉంటుంది కాబట్టి తను అటుగా వెళ్తున్న ఒక చిన్ని లిటిల్ మాన్స్టర్ని పిలిచి ఇతన్ని ఇవ్రా రూమ్కి తీసుకువెళ్ళమంటుంది. తను వెళ్ళాక ఈ వింత క్రియేటివ్ డారెన్ దగ్గర చెయ్యి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు డారెన్కి ఏదో గుర్తొచ్చి, నువ్వే కదా ఆ రోజు నా ఫ్రెండ్ స్టీవ్ చెయ్యిని కొరికేశావు, నీకు నా చెయ్యిని ఇవ్వను అని చెప్తాడు. అది విన్న ఆ లిటిల్ మాన్స్టర్ ఏడవడం మొదలు పెడుతుంది. దాంతో కొంచెం సేపు ఆడుకున్నాక ఈవ్రా రూమ్కి వెళ్తాడు. ఈవ్రా వేరెవరో కాదు, ఆ ఫ్రిక్ షోలో పెద్ద స్నేక్తో డాన్స్ చేసిన అతను. డారెన్ అతనితో హ్యాండ్ షేక్ చేసినప్పుడు ఈవ్రా చేతికున్న స్కిన్ అతనికి అంటుకుంటుంది. ఈవ్రా పాము లాంటి క్రియేటర్ అని డారెన్ తెలుసుకుంటాడు. ఇంకొక వైపు క్లాస్లో అతనికున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇక లేడు కాబట్టి బాగా అప్సెట్ అయిన స్టీవ్ జీవితం మీద విరక్తి పుట్టి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి చనిపోవాలనుకుంటాడు. సరిగ్గా మిస్టర్ టిన్నీ అక్కడికి వచ్చి స్టీవ్ని ఆపి ఏమంటాడంటే, నీ బెస్ట్ ఫ్రెండ్ డారెన్ ఇంకా బతికే ఉన్నాడు, అందులోనూ నువ్వేదైతే అవ్వాలనుకున్నావో దాన్ని అతను దక్కించుకున్నాడు అని అంటాడు. స్టీవ్ అతని దగ్గర ఇదంతా నీకెలా తెలుసు, అసలు నువ్వు ఎవరు అని అడిగినందుకు, నేను ఒక వ్యాంపైర్ని కాదు, వ్యాంపైర్ని కాదు, వీళ్ళిద్దరికి మధ్యలో పెద్ద యుద్ధం జరగాలని చూస్తున్నవాడిని, కానీ అందుకు నీ హెల్ప్ కావాలి స్టీవ్. నీకు తెలియకుండా నేను నీ DNA టెస్ట్ చేశాను, అది నీ ఫ్రెండ్ డారెన్ కన్నా చాలా పవర్ఫుల్గా ఉంది, నువ్వు నాతో కలిస్తే నీ కల నేను నెరవేరుస్తానని మిస్టర్ టిన్నీ స్టీవ్తో అంటాడు. అక్కడ కట్ చేసి సర్క్యూట్లో ఉన్న డారెన్ని చూపిస్తారు. చేతిని కట్ చేస్తే రిగ్యులేటర్ అయ్యే అమ్మాయి డారెన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఒక వ్యాంపైర్వి కదా, నేను నా చేతిని కట్ చేసి ఇస్తాను, తింటావా అని అడుగుతుంది. దానికే అతను బ్లడ్ ఇంకా మనుషుల్ని తినను అని చెప్తాడు. డారెన్, రిబాకా ఇంకా ఈవ్రా వీళ్ళంతా కలిసి ఓటాకి ఫుడ్ పెట్టడం, ఆ చిన్ని లిటిల్ మాన్స్టర్ని చూడడం, అలాగే వీళ్ళ విలేజ్ని క్లీన్ చేయడం లాంటి పనులు చేస్తూ
ఒకరితో ఒకరు బాగా క్లోజ్ అవుతారు. అది మాత్రం కాకుండా టైం దొరికినప్పుడు డారెన్ తన వ్యాంపైర్ పవర్స్ ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకుంటాడు. అన్నింటికి మధ్యలో ఈవ్రా ఇంకా డారెన్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు డారెన్కి స్టీవ్ గుర్తుకొచ్చి అతనికి కాల్ చేయాలని ప్రయత్నిస్తాడు. క్రాప్స్లీ ఆ మొబైల్ గుంజుకొని పగలగొట్టి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయవద్దు అని నేను ముందే చెప్పాను కదా అని అతన్ని తిడుతూ ఉండగా సర్క్యూట్కి మిస్టర్ తిన్ని తన కార్లో వస్తాడు. అతన్ని చూసి విలేజ్లో అందరూ భయపడి దాక్కుంటారు. ఆ చిన్ని లిటిల్ మాన్స్టర్ మాత్రం సంతోషపడి మిస్టర్ తిన్నీకి వెల్కమ్ చెప్తుంది. ఆ తర్వాత మిస్టర్ టిన్నీ మిస్టర్ టాల్ క్రాప్స్లీని కలిసి నాకు డారెన్ని అప్పగించు, అతను ఒక వ్యాంపనీగా అవ్వడం అతని డెస్టినీ, దాన్ని మార్చకూడదు అని చెప్తాడు. మిస్టర్ టిన్నీ వ్యాంపైర్స్కి వ్యాంపనీస్కి ఒక జడ్జి లాంటి వాడు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అది సాల్వ్ చేసే పదవిలో ఇతనే ఉంటాడు. అలాగే మిస్టర్ తిన్నీకి ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ ఇతను వ్యాంపైర్స్కి వ్యాంపనీస్కి సమానంగానే చూస్తున్నానని చెప్పి గత 100 సంవత్సరాలుగా వ్యాంపనీస్కి సపోర్ట్ చేస్తున్నాడు. మిస్టర్ టాల్ అతని దగ్గర నా నిర్ణయాన్ని నేను అంత త్వరగా తీసుకోలేను, ఆలోచించి చెప్తా, అతన్ని వెళ్ళి తర్వాత రమ్మంటాడు. మిస్టర్ తిన్నీ అక్కడున్న పేస్ట్ దగ్గరకు వెళ్ళి డారెన్పై ఒక కన్ను పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనుక అవి డారెన్ని 24 గంటలు మానిటర్ చేస్తూ ఉంటాయి. డారెన్ రిబాకా దగ్గర ఈ సర్క్యూట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు కదా, దానిలో నువ్వే రకం అని అడుగుతాడు. దానికి తను నేను ఒక మంకీ గర్ల్ని అని చెప్తుంది. ఒకరోజు రాత్రి క్రాప్స్లీ డారెన్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఇకపై విలేజ్ వదిలి బయటికి వెళ్ళొద్దు అని చెప్తాడు. వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు డారెన్, అన్నిసార్లు నేను నిన్ను కాపాడలేను, నిన్ను నువ్వు కాపాడుకోవాలి అని అతనికి ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు ఒక వ్యాంపైర్వి, నువ్వు నీ చేతిని కత్తిలా కూడా యూజ్ చేయవచ్చు అని అక్కడున్న ఒక చెట్టుని కట్ చేసి డారెన్ని కూడా కట్ చేయమని చెప్తాడు. నీ బలం మొత్తం యూజ్ చెయ్యు అని క్రాప్స్లీ చెప్పినప్పుడు డారెన్ స్పీడ్గా వెళ్ళి చెట్టును అటాక్ చేస్తాడు. చెట్టుకు ఏం కాదు, కానీ డారెన్ గోర్లు మాత్రం విరిగిపోతాయి. అది చూసి క్రాప్స్లీ ఇదంతా నువ్వు రక్తం తాగకపోవడం వల్లనే జరుగుతుంది అని అంటాడు. వ్యాంపైర్ అయ్యాక నువ్వు ఖచ్చితంగా రక్తం తాగాలి డారెన్ అని అతన్ని ఒక ఫామ్కి తీసుకెళ్తాడు. క్రాప్స్లీ అక్కడున్న ఒక ఫార్మర్ని స్పృహ కోల్పోయేలా చేయడం చూసి డారెన్ నేను కూడా అలా చేయగలనా అని అడుగుతాడు. ఖచ్చితంగా చేయగలవు, ఇలా చేశాక వాళ్ళ షోల్డర్లో నీ గోళ్ళతో హోల్ పెట్టి అందులో నుంచి కొంచెం రక్తం మాత్రం తాగు, ఇలా చేయడం వల్ల అతనికి ఏం కాదు. నేను ముందే చెప్పినట్టు వ్యాంపైర్స్ ఎందుకు మనుషుల్ని చంపవు, కొన్ని రోజులకు ఒకసారి మనుషుల రక్తం తాగు, నువ్వు హెల్దీగా ఉంటావు అని అంటాడు. అయినప్పటికీ డారెన్కి మనుషుల రక్తం తాగడం ఇష్టం ఉండదు. మరోవైపు స్టీవ్ మిస్టర్ తిన్నీ మాటలను విని ఒక వ్యాంపనీగా మారడానికి ఒప్పుకున్నాడు కాబట్టి ముర్లా అతన్ని చంపి ఒక వ్యాంపనీగా మారుస్తాడు. ఆ తర్వాత స్టీవ్ ముర్లాతో కలిసి అతని క్లాస్ టీచర్ ఇంటికి వెళ్ళి అతనికి ఆ క్లాస్ టీచర్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆమెను చంపి స్టీవ్ వ్యాంపనీగా మొదటి హత్య చేస్తాడు. ఆ రోజు నైట్ కొంతమంది వ్యాంపనీస్ డారెన్ని తీసుకెళ్లడానికి సర్క్యూట్కి వస్తారు. రిబాకా, డారెన్, ఈవ్రా వీళ్ళందరినీ చుట్టుముట్టినప్పుడు క్రాప్స్లీ అక్కడికి వచ్చి డారెన్ని కాపాడి అతన్ని ఒక సేఫ్ ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఆ రోజు రాత్రి డారెన్ క్రాప్స్లీతో అక్కడే నిద్రపోతాడు. తెల్లారాక విలేజ్కి వచ్చి చూస్తే ఆ వ్యాంపనీస్ ఈవ్రాని బాగా కొట్టి రిబాకాని తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడిగినప్పుడు నాకు తెలియదు, కానీ వాళ్ళు నిన్ను మీ ఇంటికి రమ్మన్నారని ఈవ్రా చెప్తాడు. అది విన్న డారెన్ తన ఫ్యామిలీ ఏదో సమస్యలో ఉందని అర్థం చేసుకొని వెంటనే అతని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇంకోవైపు డారెన్ వాళ్ళ ఇంట్లో తన పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మిస్టర్ టిన్నీ ఇంకా స్టీవ్ అక్కడికి వెళ్ళి వాళ్ళను కిడ్నాప్ చేస్తారు. డారెన్కి ఈ విలేజ్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నైట్ అయిపోతుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఒక చోట ఆ ఫ్రిక్ షో పాంప్లెట్ని పెట్టి అతన్ని ఆ థియేటర్కి రమ్మంటారు. ఆ స్పైడర్ ద్వారా క్రాప్స్లీ డారెన్ తన ఇంటికి వెళ్ళాడన్న విషయం తెలుసుకుంటాడు. డారెన్ థియేటర్కి వెళ్ళాక అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రిబాకాని కట్టేయడం చూస్తాడు. అతని అమ్మా నాన్న ఇంకా చెల్లె డారెన్ బ్రతికే ఉండడం చూసి షాక్ అవుతాడు. అప్పుడు అక్కడికి స్టీవ్ వస్తాడు. స్టీవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని డారెన్ అడిగినప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి ముందు నువ్వెలా ప్రాణాలతో ఉన్నావో ఆ విషయం గురించి మాట్లాడుకుందామా అని స్టీవ్ అంటాడు. నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్గా చూశాను డారెన్, కానీ నువ్వు నా డ్రీమ్స్ని కూడా నాకు దక్కనివ్వకుండా నీ సొంతం చేసుకున్నావు అని స్టీవ్ అంటాడు. సరే, నిన్నెందుకు ఇక్కడికి పిలిచామో ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. మిస్టర్ తిన్నీకి నువ్వు కావాలి, అలాగే వీళ్ళందరినీ నన్ను చంపమన్నారు, కానీ ఎంతైనా ఇంతకు ముందు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు రిబాకాని చంపితే నేను నీ ఫ్యామిలీని వదిలేస్తానని అంటాడు. కానీ డారెన్ ఆ కత్తి తీసుకొని స్టీవ్ని పొడుస్తాడు. అయినా స్టీవ్కి ఏం కాదు. వీళ్ళిద్దరి ఫైట్లో డారెన్ని అతను బాగా కొడతాడు.
సరిగ్గా అదే సమయానికి క్రాప్స్లీ అక్కడికి వచ్చి ఓటాని స్టీవ్పై విసిరి అతన్ని డిస్క్రైబ్ చేసి ముర్లాతో ఫైట్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తుంటే దాన్ని దూరంలో కూర్చొని మిస్టర్ తిన్ని ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాడు. రిబాకా మంకీ గర్ల్ కాబట్టి తన తొగని యూజ్ చేసుకొని కట్లు విప్పుకుంటుంది. ఆ తర్వాత తను డారెన్ దగ్గరకు వెళ్ళి నువ్వు రక్తం తాగకపోతే ఫైట్ చేయలేవు కదా, నువ్వు నా రక్తం తాగు అని చెప్తుంది. క్రాప్స్లీకి కూడా తన హెల్ప్ అవసరం ఉంది కాబట్టి డారెన్ తన షోల్డర్కి హోల్ పెట్టి రక్తం తాగుతాడు. ముర్లా ఇంకా స్టీవ్ కలిసి క్రాప్స్లీని చంపేస్తున్నారన్న ఆఖరి నిమిషానికి డారెన్ అక్కడికి వెళ్ళి వాళ్ళను ఆపుతాడు. ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని క్రాప్స్లీ కింద పడ్డ కత్తి తీసుకొని ముర్లాను పొడుస్తాడు. చనిపోతున్న ముర్లా నవ్వుతూ ఒక వ్యాంపైర్ అయిన నువ్వు నన్ను చంపేశావు కాబట్టి వ్యాంపైర్స్ కి వ్యాంపైర్స్ కి మధ్య పెద్ద యుద్ధం జరగబోతుంది అని చెప్తూ అతను చనిపోతాడు. ఆ టైంలో సూపర్ అని క్లాప్స్ కొడుతూ మిస్టర్ తిన్ని అక్కడికి వస్తాడు. డారెన్ ఇంకా స్టీవ్ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నప్పుడు మిస్టర్ తిన్ని వాళ్ళిద్దరిని చాలా ఈజీగా ఆపి మనం వచ్చిన పని అయిపోయింది స్టీవ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అతన్ని పిలుస్తాడు. అప్పుడు డారెన్ స్టీవ్తో అతనితో వెళ్ళొద్దు అని చెప్తాడు. దానికి స్టీవ్ మనిద్దరం ఇప్పుడు ఒక దారిలో వెళ్ళలేం, మన డెస్టినీ వేరు డారెన్ అని చెప్తాడు. మిస్టర్ తిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందు ముర్లాని అతని మ్యాజిక్ పవర్స్ యూజ్ చేసుకొని ఆ లిటిల్ మాన్స్టర్లో ఒకరిగా మార్చేస్తాడు. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయాక క్రాప్స్లీ డారెన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇగ్నోర్ చేసి వాళ్ళు జరిగిందంతా మర్చిపోయేలా చేస్తాడు. సమస్యలన్నీ తీరిపోయాక డారెన్ ఇంకా రిబాకా కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్లో సర్కిల్ విలేజ్ని చూపిస్తారు. మిస్టర్ టాల్ అందరి దగ్గర డారెన్ ఇక్కడ ఉండడానికి ఒప్పుకునే వాళ్ళు చెయ్యి ఎత్తి ఓట్ చేయండి అని చెప్తాడు. ఆల్మోస్ట్ ఇక్కడున్న వాళ్ళందరూ చెయ్యి ఎత్తడంతో డారెన్ ఇక్కడ ఉండొచ్చు అని పర్మిషన్ ఇస్తాడు. క్రాప్స్లీ డారెన్ని కలిసి నీ రూమ్లో నీకోసం ఒక గిఫ్ట్ ఉంచాను అని చెప్తాడు. ఏంటా అని డారెన్ వెళ్ళి చూస్తే క్రాప్స్లీ తన కోసం ఒక కొత్త క్యాఫెన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అలాగే అందులో డారెన్కి బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ వినడానికి స్పీకర్ కూడా ఉంటుంది. డారెన్ అందులో వెళ్ళి నిద్రపోతుంటే ఈ వెంపైర్ లైఫ్కి అలవాటు పడ్డట్టు చూపించి ఈ సినిమాను ఎండ్ చేస్తాడు.